7 వర్ణాలు అంటే రంగులు మనకి 7 ఉంటాయి. ఒక దాంట్లో ఒకటి మిక్స్ చేసి డిఫరెంట్ కలర్స్ షేడ్ తీసుకురావటం తప్ప అసలు మెయిన్ రంగులు అనేవి 7 రకాలు. ఈ 7 రంగుల్ని వివిధ రకాల మిశ్రమాలతో కలిపి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ వచ్చేలాగా చేస్తారు. మామూలుగా ఆడవాళ్ళు బట్టల షాప్కి వెళ్తాం, వెళ్ళి చీరలు చూస్తూ ఉంటాం. నవేడేస్ ఎంత మామూలు వాళ్ళకైనా ఓ 25 చీరలు లేకుండా ఉండవు. 25, 100, 200 వేల చీరలు ఉండేవాళ్ళు వేల చీరలు ఉన్నాయి. నాకు ఈ కలర్ ఉంది, నాకు ఈ కలర్ ఉంది అంటాం. ఒక 25 చీరలే కానీ 100 చీరలే కానీ ఆ చీరలో లేని రంగు ఎక్కడి నుంచి వస్తుంది? కాంబినేషను డిజైను డిఫరెంట్గా ఎంచుకోవాలి. అంతేగాని ఈ రంగు నాకుంది, ఆ రంగు నాకుంది, ఇదొద్దు అదొద్దు నేను మాట్లాడుతూ ఉంటారు ఆడ. మా చిన్నప్పుడు మా పక్కన మా హిందీ మాస్టర్ ఉండేవారు. ఆ మాస్టర్ గారు వాళ్ళ వైఫ్కి చీర తీసుకొచ్చేవాడు. చీర తీసుకొస్తే రామరామ యుద్ధం అయ్యేది. అది నచ్చలేదని చెప్పి మగుడిని నానా తిట్లు తిట్టేది. మొత్తానికి అటు చేసి ఏడ్చి పెడబొబ్బలు పెట్టి నానా గందరగోళం చేసేది. అయినా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ చీరనే ఇంటి పక్కన అమ్మలక్కలకి చూపించి మా వారు తెచ్చారని గొప్పగా చెప్పుకునేది. అంటే ఆడవాడ మనస్తత్వం లోపల నచ్చిన పైకి భర్త దగ్గర మాత్రం ఒప్పుకోవడం ఇష్టపడరు. మరి ఎందుకు అలా అంటారో తెలియదు. ఆ కాంబినేషన్ బదులు ఇంకో కాంబినేషన్ తీసుకోవచ్చు, నచ్చింది తీసుకోవచ్చు. కానీ అక్కడ షాపు దగ్గర వాడితో పొద్దాకలు నాకు ఈ రంగు ఉంది అంటాం వినటానికి కూడా కొంచెం అంత బాగుండదు, ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇటువంటి మాటలు మాట్లాడటం కొంచెం తగ్గితే వాళ్ళకు కూడా గౌరవం పెరుగుతుంది. ప్రతి రంగు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటూనే ఉంటుంది. కొన్ని ఇష్టపడే రంగులు ఎక్కువగా ఉంటాయి, ఇష్టపడని తక్కువగా ఉంటాయి. కొన్ని కాంబినేషన్స్ వేరుగా ఉంటాయి, కొన్ని డిజైన్స్ వేరుగా ఉంటాయి. ఒక్కొక్కరు మాత్రం 7. వాటిట్లోనే మనం ఉన్న రంగో లేని రంగో, వాళ్ళకి ఇష్టమైన రంగో మనకి ఇష్టమైన రంగో ఏదో ఒకటి తీసుకోవాలి. మొగుడు తెచ్చిన చీరను మాత్రం పేర్లు పెట్టబాకండి. మీరు తెచ్చుకున్న చీర ఎట్లాంటిదైనా గొప్పదే. ఏదన్నా మంచి చీర కొనుక్కుంటే ఫంక్షన్కి వెళ్ళి ఇంట్లో భర్త చూసేసరికి ఆ చీర మాయమైపోద్ది, ఒంటి మీద ఉండదు, నైటీ వేసుకుంటారు. నిజంగా చెప్పాలంటే మగవాళ్ళు కొనిపెట్టడమే కానీ వాళ్ళు తనివి తీరా చూసుకోవడానికి కూడా నోచుకోరు. ఎమ్మటే నైటీ తగిలిస్తారు. పాపం ఆ చీర కట్టుకున్నది కూడా భర్త చూడ్డు. ఇది పరిస్థితి.